ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి. ప్రభు తన యొక్క సృష్టి యావత్తును మానవాళికి నివాస యోగ్యంగా ఉండుటకు సమస్తమును ఒకే ఒక మాటతో చేశాను. ఇదంతా మనం ఎరుగుదాం. కానీ ఆయన సృష్టి యావత్తులో అత్యంత విలువైందిగా, అమూల్యమైందిగా మానవాళి సృష్టిని తన పోలిక చొప్పున, తన స్వారూప్యం చొప్పున నిర్మించారు. అయితే అందులో మనం చూడగలం. అయితే ఆయన మనస్సు అందులో నిర్మించబడి ఉంది, ఆయన ఇష్టము నిర్మించబడి ఉంది, ఆయన చిత్తము కూడా ఇక్కడ నిర్మించబడి ఉంది. అయితే మనకు ఎప్పుడైతే మనకున్న రైట్స్ని మనం అనుభవిస్తామో మనకు రెస్పాన్సిబిలిటీస్ కూడా అదే విధంగా ఉంటాయి. దేవుడు వారిని ఆశీర్వదించెను అని ఏ విధంగా అయితే మనం చదవగలమో మనకున్న రెస్పాన్సిబిలిటీస్ కూడా అక్కడే ఇవ్వబడి ఉంది. మనం ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి. ఇది ఒక శారీరకమైన వచనం గురించి మాత్రమే నేను చెప్పబడట్లేదు, కానీ ఆధ్యాత్మికంగా కూడా మనము ప్రభు యొక్క పోలిక చొప్పున, ప్రభు యొక్క స్వరూపం చొప్పున సృజించబడినట్లే ఇప్పుడు భూమిని ఆయన యొక్క స్వరూపంలో, ఆయన యొక్క కృపతో, ఆయన యొక్క మహిమతో నింపబడాలని ప్రభు యొక్క కోరిక. మనం ప్రతిదినము విస్తరించడం అంటే శారీరకంగా ఏ విధంగా అయితే మనం ప్రతిదినం ఎదగాలని ఆశపడతామో మనం సకల భూమి యావత్తును ఆయన యొక్క మహిమతో నింపబడాలని మనం ఆశ కలిగి ఉండాలి. తెలియని వారికి, ఆయన గురించి తెలియని వారికి మనం ప్రచురం చేయాలి. ఆయన కృప ఇప్పటివరకు ఎవరైతే రుచి చూడలేదో అట్టి కృపను మనం చెప్పువారంగా ఉండాలి. రండి, ఈ దినమంతా దేవుని యొక్క కృప, దేవుని యొక్క మహిమను మనకు తెలిసిన వారికి, ఇంకా తెలియని వారికి ప్రచురం చేయుటకు ఆయన కృపను, ఆయన మహిమను, ఆయన మంచి మన ఎదుట ఉన్న మనుషుల మధ్యలో, మన చుట్టూన్న మనుషుల మధ్యలో మనం ప్రచురం చేద్దాం. అట్టి విధానంలో మనం ప్రతిదినం ఫలించినట్లుగా, అభివృద్ధి చేయనట్లుగా, విస్తరించినట్లుగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో నీ యొక్క అమూల్యమైన సృష్టిలో మేము ఒక భాగంగా ఉంటున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. మా ఎడల మీకు కలిగి ఉన్న ఉన్నతమైన ప్రణాళికను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మేము ఫలించినట్లుగా, అభివృద్ధి చెందినట్లుగా, విస్తరించినట్లుగా ఏ విధంగా శారీరకంగా మీరు చేస్తున్నారు దేవా, మేము ఆధ్యాత్మికంగా కూడా అనేకులకు మీ యొక్క గొప్ప వార్తను తెలియుటకు మేము సిద్ధపరచబడినట్లుగా మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.